ఇక ఏపీలో గొడ్డలి పార్టీ ఉందని ఆ పార్టీ అనేక రాచకాలు చేస్తుందని వైసీపీపై తీవ్రస్థాయి విరుచుకుపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి హాజరయ్యారు. పేదలకు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లపైన గత పాలకులు కక్ష కట్టారన్నారు. గొడ్డలి పార్టీకి పేదవాళ్లకు కడుపు నిండా తిండి పెట్టడం కూడా ఇష్టం ఉండబోదని విమర్శించారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు చంద్రబాబు. ఒకటే విధ్వంసం, కూల్చడం, నరకడం. మామూలుగా చూస్తే పోస్టర్లకి నరబలిస్తారు. ఏం తమ్ముళ్ళు విన్నారా ఎప్పుడన్నా? అంటే ఏంటి సందేశం? నరబలిచ్చారంటే అందరిని నరకుతామనా? ఇక్కడ ఉండేది CBN 95, కేంద్రంలో ఉండేది నరేంద్ర మోడీ, ఇంకో పక్క మా మిత్రుడు పవన్ కళ్యాణ్. రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. మూడోసారి ముఖ్యమంత్రిగా నేనే పుష్కరాలు నిర్వహించబోతున్నాను. ఇది నా అదృష్టం. ప్రకృతిని ప్రేమించడం మనందరి సాంప్రదాయం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఈసారి గోదావరి పుష్కరాల్ని బ్రహ్మాండంగా చేస్తూ ఈ ప్రాంతంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. పోలవరం జాతికి వరం. అలాంటి పోలవరం డయాఫామ్ వాళ్ళని గోదావరిలో కలిపేశారు. రామానాయుడు గారి ఆధ్వర్యంలో మొన్నే పూర్తి చేశాం. మీ అందరికీ హామీ ఇస్తున్నా, కేంద్ర సహకారం పూర్తిగా ఉంది. పుష్కరాల కంటే ముందు గోదావరి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. బిల్లు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని, శాశ్వత రాజధాని అమరావతి అని. నిన్న కూడా నేను ఒక పిలిపిస్తే ముందు 33,000 ఎకరాలు ఇచ్చారు. నిన్న మళ్ళీ వచ్చి 17,000 ఎకరాలు 10 గ్రామాల నుంచి స్వచ్ఛందంగా రైతులు ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారంటే అది ప్రభుత్వం పైన నమ్మకం. గొడ్డలి పార్టీ ఒకటి ఉంది. ఆ పార్టీని మీరు చూస్తే వాడికి, పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే మనసు కూడా ఉండదు. అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ మూసేశారా లేదా అని నేను అడుగుతున్నా. మా రామానాయుడు, నువ్వు మూసేసావు, నేను స్వచ్ఛందంగా పెడతానంటే నువ్వెవడు పేదవాడికి భోజనం పెట్టడానికి? నువ్వు పెట్టడానికి లేదని రామానాయుడి మీద కేసులు పెట్టి బలవంతంగా క్లోజ్ చేసి దానికోసం పోరాటం చేసిన వ్యక్తి రామానాయుడు గారు. కాగితం కనబడిస్తే ఫస్ట్ ఎవరైతే చూస్తారో వాళ్ళు ఆ కాగితం తీసి పర్సులో పెట్టుకొని ఇంటికి పోయి డస్ట్బిన్లో వేస్తారు. ఇప్పుడు మా తమ్ముడు లేదు, తీశాడు. చాలా సంతోషం. ఆ స్ఫూర్తి రావాలి. అది ఒకటే దిష్టి బొమ్మ మారిగా ఉంది. అది పోయినాక ఎంత బాగుందో చూడండి.